విజయవాడలోని భవానీపురంలో మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. జోబీనగర్లో ఇటీవల 42 ప్లాట్లను కూల్చివేసిన బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జోబీనగర్లో విలువైన భూమిని దక్కించుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తప్పుడు డాక్యుమెంట్లతో సొసైటీని సృష్టించి భూమిని కాజేయాలని చూశారని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల సహకారం అండతోనే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. ఎండలు కూల్చిన వారికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఎంపీ చిన్ని అండగా ఉన్నారన్నారు. ప్రభుత్వ పెద్దలు ఒక్కటై పేదలను రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీ వారి పక్షాన నిలుస్తుందని స్పష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి. సవ్యంగా ఉన్నప్పుడు ఇది ఏ రకంగా గవర్నమెంట్ ముందుకు వచ్చి వీళ్ళకి ఎటువంటి న్యాయము చేయాలి అని కనీసం ఆలోచన కూడా లేకుండా, ఎటువంటి ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా, వీళ్ళ ఇళ్లలో ఉండగానే 200 మంది పోలీసులు బయటకు వచ్చి ప్రైవేట్ వ్యక్తులకు మద్దతు ఇస్తూ పొక్లేర్లు పెట్టి, జేసీబీలు పెట్టి, బుల్డోజర్లు పెట్టి ఏకంగా బిల్డింగులు పగలగొట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఎక్కడైనా చిన్న చిన్న లిటిగేషన్ ఎక్కడైనా ఉంటే డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయిపోతా ఉన్నారు. లిటిగేషన్ ఉన్న చోట వీళ్ళంతటి వీళ్ళే అడుగు పెట్టేసి ఆ ల్యాండ్ కబ్జా చేసేస్తా ఉన్నారు. కొన్ని చోట్ల వీళ్ళే లిటిగేషన్ క్రియేట్ చేస్తా ఉన్నారు. నేను ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, దీంట్లో సిబిఐ ఎంక్వైరీ జరిగించాలి. రాష్ట్ర ప్రభుత్వం కోర్టుల్లో ప్రజల తరపున, పేదల తరపున, మధ్యతరగతి వాళ్ళ తరపున ఆర్గ్యుమెంట్ చేయాల్సింది పోయి, వాళ్లకు తరపున నిలబడాల్సింది పోయి, వీళ్లకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా కోర్టులలో వ్యతిరేక అఫిడవిట్లు, వ్యతిరేక పిటిషన్స్ వేసి వీళ్ళకి అన్యాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తన పాత్ర తాను పోషించింది. వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరగాలి. జరిగి దోషులను, అది చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కావచ్చు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇక్కడ జనసేన కార్పొరేటర్ కావచ్చు,